ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈ రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, 12 రాశుల వారు ఈ రోజు ఏ దైవాన్ని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి అంశంతో పాటు ధనిష్ట నక్షత్ర జాతకులు అదృష్టాన్ని ఇంకా పెంపొందింప చేసుకోవాలి అంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ప్రతి ఇంట్లోనూ కూడా సంతోషం, సౌభాగ్యం, ఆనందం పెంపొందింప చేసుకోవాలంటే శ్రీ ధనలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పనిసరి. మరి ధనలక్ష్మి యొక్క అనుగ్రహం కావాలంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలో ఆచారం, సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏంటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం నూతన వస్త్రధారణకి, వస్తు కొనుగోలుకి, వాహన కొనుగోలుకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, తెల్లటి వస్త్ర అలంకరణ, ఏకాదశి పురుకు రుద్రాభిషేకం, శ్రీ మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శుక్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా శుభ ఫలితాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడు యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, ఉచ్చ స్థితి కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు వైభవాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు మరో ప్రత్యేకత, మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి కుజుడు యొక్క సంచారం రాత్రి 1:42 మిథున క్షేత్ర యొక్క సంచారం కుజుడికి ప్రారంభమవుతోంది. ఇది ముఖ్యంగా సింహరాశి వారికి ఉపయోగపడుతుంది. వృశ్చిక రాశి వారు ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు శుభ ఫలితాన్ని కలిగించి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. మంగళారతులెత్తి ఎదురేగరండి, జనులారా రండి, నిదురించకండి, శుక్రవారపు సిరిని సేవించండి. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత విషయాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి. వినోదాల్లో పాల్గొంటారు, వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆటంకాలతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మానసిక ధైర్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తరువాత అనుకూలతని కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యసిద్ధిగా చేసేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా మెరుగైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మేషరాశి వారు ఈ రోజు శ్రీ మహాగణపతిని గరికతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాలు కూడా అనుకూలిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో కూడా అనిశ్చిత పరిస్థితులు తగ్గుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ ఆశించినటువంటి ఫలితాల్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఆందోళన పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు తగ్గుతాయి. మహిళలకు గృహపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లల విషయంలో ఆనందం లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సినీ రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. వృషభ రాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే శ్రమ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. వ్యాపార సంబంధిత లావాదేవీలు మాత్రం కొనసాగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ప్రతి పని ఆచితూచి చేయడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు ప్రతికూలతను కూడా కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. గృహ ఉపయోగ కార్యక్రమాలను మాత్రం చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సినీ రంగం వారికి సమస్యలు ఎదురవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని వైద్య వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. వ్యయాన్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారిని విస్మయాలకి గురి చేస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మిథున రాశి వారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక చిరాకులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు వేధించినప్పటికీ అంతిమంగా పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తే అభివృద్ధి గోచరిస్తుంది. ప్రత్యర్థుల నుంచి ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకూలతను పెంచుతాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనుకూలత మహిళలకు ఆనందాన్ని పెంచుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక సమస్యల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి దూరం అవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ రోజు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా ధీశక్తి పెరుగుతుంది. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక చిక్కుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మహిళలు ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకి విజయాలు సిద్ధిస్తాయి. అభివృద్ధి గోచరిస్తుంది.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సింహరాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి మందార పుష్పాలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు దూరం అవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక విషయాల్లో అవకాశాలను చేజెక్కించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు అనుకూలతను పెంచుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. క్రమశిక్షణతో విద్యార్థులు రాణించగలుగుతారు. పేరు ప్రఖ్యాతుల్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి, విజయాలను కలిగిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉపశమనం వృత్తిపరంగా లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం పుంజుకునేటువంటి ఆలోచనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కన్యారాశి వారు ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు ఎదురవుతాయి. మానసిక ధైర్యం తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకి చిరు సమస్యలు ఆర్థిక పరంగా చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి లోపిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని స్థిరాస్తి రంగం వారు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితుల నుంచి వ్యవసాయ రంగం వారు బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఆకస్మిక ఆదాయం లభిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతం చేయగలుగుతారు. వ్యాపార విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ తట్టుకునేటువంటి పరిస్థితులు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మానసిక వేదాల నుంచి పారిశ్రామిక రంగం వారు బయటికి రాగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆటంకాలు తొలగిపోతాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. సినీ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాలు కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి కూడా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని మహిళలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. శత్రు వృద్ధి పెరుగుతుంది. ఆటంకాలను వేగవంతంగా అధిగమించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ కూడా అధికమవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక చిక్కులు తారసపడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత ఉంటుంది. అయినప్పటికీ ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి పనికిరావు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిళ్లకు గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. పిల్లల విషయంలో ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి జటిలమవుతుంది.
అభివృద్ధి కార్యక్రమాలు ఆటంకాల్ని స్థిరాస్తి వారు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ధనుస్సు రాశి వారు ఈ రోజు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యసిద్ధి కలుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటన గృహరీత్యా చోటు చేసుకుంటాయి. శ్రమకు తగినటువంటి ఫలితం అన్ని రంగాల వరకు దక్కుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, విఘ్నాలు ఎదురైనప్పటికీ కార్యక్రమాలని పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పెన్నంటూ ఉంటాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని మహిళలు ఎదుర్కోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి జాప్యాలు, విఘ్నాలు కనుమరుగవుతాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి కూడా ఉపకరిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మకర రాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. గోచార భాగ్య బృహస్పతి ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. అవమానకర సంఘటన నుంచి బయటికి రాగలుగుతారు. సాహిత్యపరమైనటువంటి విషయాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారు ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. రుణ ఒత్తిళ్లు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కుంభరాశి వారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తే స్థిరాస్తి విషయాలు కూడా లాభిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు తగ్గుతాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి బాగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా మహిళలకు లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో, కుటుంబ వ్యవహారాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆత్మవిశ్వాసం క్రీడారంగం వారికి పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మీనరాశి వారు ఈ రోజు శ్రీ మహాకాళి అమ్మవారిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. వేగవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ధనిష్ట నక్షత్ర జాతకులు జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో జన్మ నక్షత్రం, అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మంచి వాక్చాతుర్యం ఉంటుంది. రహస్యాల్ని వీరు ఎక్కువగా దాచలేరు. వీళ్ళ తెలివితేటల్ని సక్రమమైనటువంటి మార్గంలో ఉపయోగిస్తే శాశ్వతమైనటువంటి కీర్తి వీరికి లభిస్తుంది. వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు. చదువు, సంస్కారం ఉపయోగపడి అధికారులుగా కూడా వీరు రాణించగలుగుతారు. స్థిరాస్తుల రూపంలో ధనాన్ని బాగా కూడబెట్టగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో వీరు జాగ్రత్తలు వహించాలి. ఆలోచించి అడుగులు వేయడం ద్వారా మాత్రమే వీరికి కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. దేవాలయాల్లో గోధుమలు ఎవరికైనా భక్తులకి దానం ఇవ్వడం ద్వారా వీరికి గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. లేదా గోధుమ పిండితో తయారు చేసినటువంటి వంటకాలు పేదలకి పంచిపెట్టినా కూడా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కందిపప్పు రాగిపల్లెల్లో పోసి మంగళవారం నాడు మధ్యాహ్నం దేవాలయంలో ఎవరికైనా దానం చేసినట్టయితే
శుభ ఫలితాలు వీరికి చేకూరుతాయి. కందిపప్పు, బెల్లం కలిపినటువంటి నువ్వులు, కుంకుమ కలిపినటువంటి అక్షింతలు నీటిలో వదిలిపెట్టడం ద్వారా వీరికి వేధిస్తున్నటువంటి సమస్యలు కనుమరుగవుతాయి. వీరికి అదృష్టవారం మంగళవారం, గురువారం నాడు చేసేటువంటి ఉపవాసాది కార్యక్రమాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. దక్షిణ దిశ వీరికి చాలా శ్రేయస్సుని కలిగిస్తుంది. కుంకుమ రంగు కూడా వీరికి శుభ ఫలితాలని కలిగిస్తుంది. సెప్టెంబర్, ఆగస్టు నెలలు వీరికి బాగా యోగిస్తాయి. అదృష్ట సంఖ్యలు 9, 6. ఆంజనేయుడు, ఈశ్వరుడు యొక్క ఉపాసన, పూజాది కార్యక్రమాలు వీరిని సమస్యల నుంచి దూరం చేస్తుంది. మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ద్వారా గృహంలో సంపద, ఐశ్వర్యం, ఆనందం ఇత్యాదివన్నీ లభిస్తాయి. మరి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి విధి విధానాలు గృహంలో పాటించాలో ఆచారం, సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. శ్రీ ధనలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పెంపొందింపు చేసుకుని తద్వారా ధనవృద్ధిని పొందటానికి శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని నియమం తప్పకుండా గృహంలో ప్రతిరోజు పూజించాలి. అలాగే శేతార్క గణపతి యొక్క ఆరాధన, పూజ కూడా విశేషమైనటువంటి ధనవృద్ధికి దోహదపడతాయి. గురు పుష్య దినాల్లో గణపతిని పూజిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వేగవంతంగా దగ్గరవుతుంది. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో శుక్రవారం నాడు నల్ల గురువింద గింజను గల్లాపెట్టెలో ఉంచినట్టయితే ఆదాయ వృద్ధి ఏర్పడుతుంది. ఇంట్లో దక్షిణావర్త సంఘం కూడా శుభ ఫలితాలను కలిగిస్తుంది, ధనవృద్ధికి దోహదపడుతుంది. ఈ రకమైనటువంటి ప్రక్రియలు ధనవృద్ధికి గృహంలో దోహదపడి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. రేపు మృగశిర నక్షత్రం ఉంది. మృగశిర నక్షత్రం శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి సిద్ధయోగం ఉంటుంది. ఈ సిద్ధయోగం అనేది శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా వ్యాపారంలో నూతన ప్రణాళికలకు, వ్యాపారంలో క్రయ విక్రయాలకు, భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అంతఃశత్రువులను నివారింపజేసుకోవటానికి, కోర్టుపరమైన వ్యవహారాల్లో కీలకమైన చర్చలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూములకు సంబంధించిన కీలకమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఎదగాలని, తాను అనుకున్న ఆశలు, ఆశయాలు, కోరికలు నెరవేరాలని వివిధ రంగాల్లో వివిధ రకాలైనటువంటి వ్యాపారాలని ప్రారంభిస్తూ ఉంటారు. ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగడానికి వాస్తుశాస్త్ర సమ్మతమైనటువంటి నియమాలు తూచా తప్పకుండా పాటించినట్లయితే చాలా చక్కటి సత్ఫలితం సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. కాబట్టి వ్యాపారపరంగా అభివృద్ధి పథంలోకి పయనించడానికి వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసినటువంటి నియమాల్లో కౌంటర్ దగ్గర వ్యక్తుల్ని మార్చకుండా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుచేతనంటే ఆ కౌంటర్లో కూర్చునేటువంటి వ్యక్తి అనేక మందితో పరిచయాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది. కాబట్టి నిలకడగా, నిగరంగా, పర్మనెంట్గా ఆ వ్యక్తి కనుక ఉన్నట్లయితే అనేక రకాలుగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ స్థల వైబ్రేషన్ కొత్త వ్యక్తి యొక్క వైబ్రేషన్కు సరిపడకపోవడంతో సేల్స్ కూడా సరిగా ఉండకపోవచ్చు. అందుచేత కొత్త వ్యక్తులను నియమించే కన్నా ఉన్న పాత వ్యక్తులతోనే చక్కగా నిర్వహణ సామర్థ్యం కలిగి ఉండే విధంగా ప్రవర్తించటం అత్యంత శ్రేయోదాయకంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యాపార సంస్థకు పేరు అనేటువంటిది పెన్నిది. ఆ పేరు నిర్ణయం చేసేటప్పుడు కూడాను ఆయుష్, ఆకర్షణ, వ్యాపార వృద్ధి, ధనలాభం ఉండేందుకు చక్కని వైబ్రేషన్లో అనుభవం ఉన్నవారితో చక్కని పేరు పెట్టించండి. పేరులో పెన్నిది కలిగినటువంటి పేర్లు సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. అందుకనే ఒక వ్యాపార సంస్థ ప్రారంభించేటప్పుడు ఆ వ్యాపార సంస్థ పేరు చక్కగా నిర్ణయించేటువంటి అనుభవశాలులైనటువంటి వారిని సంప్రదించి పెట్టుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆ వ్యాపార సంస్థ ప్రారంభించేటువంటి యజమాని యొక్క పేరును బట్టే ఆ వ్యాపార సంస్థ పేరు నిర్ణయించడం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ గమనార్హం.
ఏ వ్యాపార సంస్థ అభివృద్ధి చెందాలన్నా లోగో రంగు మీద కూడా ఆధారపడి ఉంటుంది. సుమారుగా ఆ కార్యాలయం లోపల బయట సెంటరు ఫర్నిచర్సు సంస్థ పేరుకు తగ్గట్టుగానే రంగులు ఉండటం మంచిది. వ్యతిరేక రంగులు ఉంటే పనివారితో కష్టాలు, కస్టమర్లతో వ్యతిరేకతలు వచ్చి వ్యాపారం కుంటుపట్టడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. లోగో విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. కార్యాలయంలో యజమాని నుంచి పనివారి వరకు డ్రెస్ కోడ్ అనేటువంటిది నియమం గనక పాటిస్తే చాలా శుభకరంగా ఉంటుంది. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మన ముఖం ఎప్పుడూ కూడా తూర్పు లేదా ఉత్తర దిశగా ఉండేటట్టుగా చూసుకోవాలి. కార్యాలయం లేదా వ్యాపార స్థలంలో అనవసరపు చెత్త చెదారం నేల మీద పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు శుభ్రపరచండి, డస్ట్బిన్లో వేయండి. శుభ్రత అనేది చాలా అవసరం. డస్ట్బిన్ ఎప్పుడూ కూడా వాయువ్య దిశలో కానీ ఆగ్నేయ దిశలో కానీ ఉండే విధంగా చూసి పెట్టడం మంచిది. డస్ట్బిన్లు ఉపయోగించినప్పుడు అవి ఓపెన్గా ఉండకూడదు, మూతతో ఉండి విధానంగా చూసుకోవటం మంచిది. మన దృష్టి కానీ కస్టమర్ల దృష్టి కానీ డస్ట్బిన్పై ప్రత్యక్షంగా పడకూడదు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి పైన పనిచేసిన ఖరీదు చేయకుండానే తిరిగి వెళ్ళిపోవచ్చు. కాబట్టి డస్ట్బిన్ పైన మూత ఉండాలి అనే విషయం ఇక్కడ గమనార్హం. షాపులో మానసిక ప్రశాంతత కలిగేందుకు పనివారికి కస్టమర్లకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు చక్కని ఎయిర్ పెర్ఫ్యూమ్స్ ఉపయోగించండి. అవి ఘాటుగా మాత్రం ఉండకూడదు. ఎక్కువ శాతం గులాబీ, మల్లె, చందనం, మొగలి, సంపెంగ, లెవెండర్ వంటి సుగంధ ద్రవ్యాలు వాడటం మంచిది. వస్తువు కొన్న ప్రతి కస్టమర్కు షాపు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకునేందుకు వీలుగా స్త్రీలకైతే మనీ పర్సులు, కీచైన్ల వంటివి షాపు అడ్రస్ ఉండేటువంటివి కూడా ఇవ్వటం మంచిది కదా. ఇవన్నీ ఆకర్షణ తత్వం. ఒక షాపుకు ఒక వినియోగదారుడు వచ్చినప్పుడు గుర్తుండేందుకు విధంగా కనుక ఆ షాపు లోగో వేసి కీ చైన్స్ కానీ చిన్న చిన్న పర్సులు కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఆనందపడతారు. ఇవన్నీ కూడా వ్యాపార అభివృద్ధికి సూత్ర ప్రాతిపదికలు. ఏ పండగ వచ్చినా కస్టమర్ల చిరునామాకు శుభాకాంక్షలు అందజేయటం మర్చిపోకండి. గ్రీటింగ్స్లు, మెసేజ్లు పంపించటం అలవాటుగా చేసుకోవటం వ్యాపార సంస్థ అభివృద్ధికి నాంది వాక్యం పలుకుతాయి. షాపులో పనిచేసే వ్యక్తులు కానీ కస్టమర్లతో కానీ కలహాలు లేకుండా చూసుకోండి. మంగళవారం, శుక్రవారం అప్పులు ఇవ్వకుండా వ్యాపారాన్ని కొనసాగించండి. యజమాని ఎప్పుడూ వ్యాపారంలో వచ్చే లాభంలో 1% పక్కగా పెట్టి అది దాన ధర్మాలు, యజ్ఞ యాగాదులకు ఉపయోగించడం మంచిది. ఈ ఆచారాన్ని ఇప్పటికీ కూడా చాలామంది పాటిస్తూనే ఉన్నారు. షాపులో ఉద్యోగులను చేర్చుకునేటప్పుడు సహనం, ఓర్పు ఉన్నటువంటి వ్యక్తుల్ని ముందుగా అవకాశం ఇవ్వటం మంచిది. వాక్చాతుర్యం గల వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి. వ్యాపారంలో అనుభవం కలిగినటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి. ఇది నా బాధ్యత అని చెప్పేసి తెలుసుకున్న వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి. యజమానిని గౌరవించి తండ్రిగా భావించేటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి. ఇన్ని అవకాశాలున్న యజమాని పేరుకి, సంస్థ పేరుకి, పనిచేసే వ్యక్తి పేరుకి అనుకూలతలు కలిగి అనుకూల వైబ్రేషన్ కలిగిన వ్యక్తికి ప్రాధాన్యతనిచ్చి పనివానిగా తీసుకుంటే యజమానితో పని లేకుండానే సంస్థ లక్షలు కోట్లు వ్యాపారం చేయవచ్చు. కొన్ని విషయాలు తెలియడానికి, తెలుసుకోవటానికి గురువుల్ని కూడా ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. మరి సంస్థలో బాగా అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తిని గుర్తించి వారికి పదోన్నతి ఇవ్వటం, పారితోషికం పెంచడం లాంటివి కూడా చేయటం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి సహకరిస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దశ, దిశ, కృషి ఇవన్నీ కూడా చాలా అవసరం.
విజయం, లాభం ఇవన్నీ మీరు నిర్వహించే వ్యాపారంలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని పొడసూపటానికి, కీర్తి ప్రతిష్టలతో తులతూగటానికి శ్రీలక్ష్మి తన దివ్యవంతమైన కరుణా కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేయటానికి సాక్షీభూతంగా నిలుస్తాయి. ఇన్ని విషయాలు వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు వ్యాపారం అభివృద్ధి కావటానికి ఏమేం నిర్ణయాలు తీసుకోవాలి, మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మీ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటే మంచిది, వినియోగదారులను ఆకట్టుకునేటువంటి తీరుతెన్నులు ఏమిటి, ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని ముందడుగు కనుక వేసినట్లయితే నభూతో నభవిష్యతి అన్నట్టుగా చక్కటి యోగవంతమైన వ్యాపారాభివృద్ధి కలిగి జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది. సహసిద్ధంగా వ్యాపార సంస్థలో ఏవి ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయాలు అలా ఉంచితే ఇంటికి వెళ్ళగానే చాలా కష్టపడి వ్యాపారం చేసి ఇంటికి వెళ్తారు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ వస్తువులు ఎక్కడ పెడితే మనకు సుఖప్రదం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో ఇంట్లో ప్రశాంతంగా గడపడానికి ఆస్కారం ఉంటుందో కూడా వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. టీవీ ఎక్కడ ఉండాలి? సహసిద్ధంగా ఇంట్లో ఈ టీవీ హాల్లో కానీ గదిలో కానీ ఎక్కడైనా సరే ఆగ్నేయంలో ఉండాలి. అలాగే పడమరలో కూడా దక్షిణంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కాసేపు కూర్చొని ఏదైనా సరే చదువుకోవాలి అని చెప్పేసి భావన కూడా వస్తూ ఉంటుంది చాలామందికి. ఏదైనా మ్యాగజైన్సో లేకపోతే వ్యాపార సంబంధమైనటువంటి విధి విధానానికి సంబంధించిన విశేషాంశాలు ఇలా చదువుకోవాలి అనిపించినప్పుడు వాయువ్యంలో కానీ దక్షిణ దిక్కులో కానీ తూర్పు ఉత్తరాల్లో కానీ అలా చదువుకోవటం మంచిది. తూర్పు దిక్కుగా కానీ దక్షిణ దిక్కుగా కానీ కూర్చొని చదువుకుంటే అనేక విషయాలు చక్కగా అవగాహన అవుతాయి. అలాగే ఇక భోజనం చేద్దాం అని చెప్పేసి భావించినప్పుడు ఆ భోజనాది విషయాల్లో కూడా దక్షిణ ఆగ్నేయం కానీ తూర్పు ఆగ్నేయం కానీ చేయటం చాలా మంచిది. తూర్పు పడమరగా కూర్చొని భోజనాలు చేయటం ఉత్తమోత్తమైన ఆరోగ్యప్రదం. అట్లాగే సోఫా సెట్లు కొత్తవి కొన్నారు మీరు, ఆ సోఫా సెట్లు ఎక్కడ అమరిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు ఈశాన్యం వైపు కొంత ఖాళీ వదిలి ఎక్కడైనా సరే తూర్పు ఉత్తరాలకు తిరిగి కూర్చున్నట్టుగా సోఫాలు అమర్చుకోవచ్చు. అలాగే మీరు పడక గదిలో తల దక్షిణానికి కానీ అలాగే తూర్పుకి కానీ ఉండటం మంచిది. ఉత్తరానికి మాత్రం తల పెట్టకండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नन्दन श्रीवासुदेव गोपाल कृष्ण हरे వారలు చెప్పెడి శాంతోదరవచన సమితి వినగా తద్గత బహు గంభీరోర్థములంతఃకరణారూఢములైన బొరయు ఆపదలెందున్. ఆపద అంటే మన బుద్ధి చేత ఇంకా పరిష్కరించుకోలేనివి. అటువంటి ఆపదలు రాకుండా ఎప్పుడు ఉంటాయో తెలుసా? పరమ ప్రేమతో ఆ ధర్మమునందు అనురక్తి కలిగిన వారు చెప్పిన విషయముల యందు వారు ఆచరిస్తున్నటువంటి ఆచరణ యందు ఉంటుంది. అందుకే నీ ఆశ్రమమునకు తగిన రీతిలో అదే ఆశ్రమంలో ఉన్న వారిని నడవడికి ఆదర్శంగా స్వీకరించు తప్ప అన్యాశ్రమములతో పోల్చుకొని ధర్మాన్ని కలగాపలగం చేసుకోవద్దు. ఆ విషయంలో జాగరూకత తీసుకో. ఇక మోక్షము విషయంలో అంటావా? కొన్ని విషయాలు చెప్తాను అర్జున, ఇవి మనసులో పెట్టుకో.
వీటికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇయ్యి. ప్రాధాన్యత ఇచ్చి వాటి వైపు నువ్వు ఉరిగితే అది క్రమంగా నిన్ను మోక్షం వైపుకు తీసుకెడుతుంది. ఎందుకో తెలుసా? శాస్త్రమునందు ఒక గంభీరమైన సిద్ధాంతం ఏమిటంటే అది ఈ జన్మలోనే సాధ్యము కాకపోవచ్చు, కానీ అటు ఒరగడం క్రమంగా ఒరగవలసినట్టు ఒరిగితే దానికి అవకాశం మళ్ళీ పునర్జన్మ ఎందు ఇస్తాడు. మళ్ళీ మనుష్య జన్మనిచ్చి మంచి పుట్టుకతోనే ఆ ముందుకి తీసుకెళ్ళగలిగిన సమర్థుడైనటువంటి తండ్రి కడుపున బిడ్డగా వస్తాడు. ఆయన తండ్రిగా ఉంటాడు కాబట్టి పక్కనే ఉండి విషయాన్ని నేర్పి నడిపిస్తాడు. అటువంటి స్థితిని పొందుతాం. కాబట్టి కావున ముక్తికి కారణంబగు దాని నేర్పడ చెప్పద నిరిగికొనుము. దానంబు శమము దమము బ్రహ్మచర్యంబు వ్రతపరిరక్షణంబు దయ పరధన దార వర్జనము నియమ యమేంద్రియ నిగ్రహములు జననీ జనక గురుజన పూజలును దేవతాతిథి పితృదేవతార్చనములు సత్యమును శౌచమును శుభ సంవిధాన నిరతియును ధైర్యమును క్రౌర్య నిరసమ్ము కలిమి పుణ్యవృత్తం విధి కలుగు నరుడు మొనయు దీని నూతకగొని మోక్షమునకు. ఇవన్నీ కర్ర అర్జున. ఇవి పట్టుకునేది ఎందుకంటే చిట్ట చివరికి వీటిని వదిలేయడానికి. అదేమిటి అంటే మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఒక గోడ దూకాలనుకున్నాడు ఒక వ్యక్తి. చేతిలో కర్ర పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ కర్రని భూమికి దాటించి తన శరీరాన్ని అలవోకగా ఇలా పైకెత్తాడు. పైకెత్తి గోడ దాటి అటు పడిపోతున్నాడు. ఓ కర్ర, నువ్వు నాకు ఊతమయ్యావు, నాతో పాటు వచ్చావు, నిన్ను ఆధారం చేసుకుని కదా నేను గోడ మించి అవతల వైపుకి వెళ్ళిపోతున్నాను, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం కృతజ్ఞత అయిపోతుంది, నిన్ను నాతో తీసుకెడతానని చెప్పి కర్రని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే పడిపోతాడు. కర్రని వదిలేస్తాడు, తానటు పడిపోతాడు. అలా ఊతముగా వీటిని పట్టుకో, అవి ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతాయి. అలా నువ్వు జ్ఞానివైన నాడు ఇంకా నీకు విధి నిషేధము అన్నవి అన్వయం కావు. అది ఆ తర్వాత పై స్థాయిలో ఏ భగవాన్ రమణులు, రామకృష్ణ పరమహంస అటువంటి మహాత్ములకు సంబంధించిన విషయం. కాబట్టి ఆ స్థితికి నువ్వే చేరుతావు. దానము, జీవుడి కొరకు ఆలోచించి దానం చేస్తూ ఉండడం. శమము, అంతరింద్రియ నిగ్రహం. దమము, బాహ్యేంద్రియ నిగ్రహం. బ్రహ్మచర్యంబు వ్రతపరిరక్షణంబు, తాను ఏ దీక్ష తీసుకున్నాడో ఆ దీక్షను రక్షించుకొనుట. గృహస్థాశ్రమంలో ఉన్నాడనుకోండి, ఆ గృహస్థాశ్రమాన్ని రక్షించుకోవడం. ఏదో ఈ కార్యం చేస్తానో దీక్ష స్వీకరించాడనుకోండి, అది అయిపోయే పర్యంతము దాని యందు శ్రద్ధాభక్తులతో ఉండడం, ఆ దీక్షారక్షణము. పరధన దార వర్జనము, ఏదో ఇతరులకు సంబంధించిన డబ్బు నాకు రావాలి, మోహాన్ని పొందడం, అటువంటివి లేకుండా ఉండడం. ఇంద్రియములను నిగ్రహించగలగడం, మంచి ఆసన శుద్ధి, ఎక్కువసేపు మనసుని నిలబెట్టగలగడం, తల్లిని తండ్రిని గురువుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించగలగడం, దేవతలను అతిథులను గౌరవించడం, వాళ్ళ సేవ చెయ్యడం, సత్యమును మాట్లాడడం, మనసుని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎప్పుడూ మనసుకి మంచి విషయములను ఆలంబనంగా ఇస్తూ మనసు ఎప్పుడూ మంచి విషయములు స్మరించేటట్టుగా చేస్తూ ఉండడం. శుభ సంవిధాన నిరతియును, మంచి పనులు చెయ్యాలి అంటే మంచి ఆలోచనలు రావాలి. మంచి ఆలోచనలు రావడానికి మంచి విషయాలను లోపలికి వెళ్ళేట్టు చూసుకోవాలి. అలాగే ధైర్యమును, ధైర్యము అంటే తాను ఒక ఉత్తమమైన విషయాన్ని పట్టుకున్నప్పుడు, ధర్మాచరణము చేస్తున్నప్పుడు ఎదురొచ్చిన కష్టం వచ్చిన ఎవడకు కావాలి ఈ ధర్మం అని వదిలేయకుండా ఊరిపిడిని తట్టుకు నిలబడగలగడం, దాన్ని ధైర్యం అంటారు. అందుకని యుధిష్ఠరా అని పేరు ఆయనకి. కాబట్టి అటువంటి ధైర్యము, క్రౌర్య నిరసము, విపరీతంగా క్రోధానికి వశపడిపోవడం అంటే ఇంకా జీవితంలో అసలు ఆ కోపాన్ని వదలడం, అంత దీర్ఘకాలిక కోపం లేకుండా ఉండడం. ఏదో వ్యవస్థని చక్కబెట్టడానికి ఓసారి కోపం నటించవలసి వచ్చింది, నటించాడు అంతే, అంతవరకు. అందుకని దానికి వశపడిపోయి ఉండకుండా ఉండడం. పుణ్యవృత్తం విధి కలుగు నరుడు, మంచి నడవడి. ఇటువంటివి కలిగిన వాడెవడో వాడు వీటిని ఊతంగా తీసుకొని, అర్జున ఒకనాడు వీటి అవసరమిక ఉండదు, ఆ జ్ఞానమును పొంది పరమేశ్వరానుగ్రహము చేత మోక్షము వైపుకి ప్రయాణము చేయుచున్నాడు. కాబట్టి నువ్వు ఈ విషయముల యందు బాగా పూనికని పొంది ఉండవలసింది, వీటిని అనుష్ఠానము చెయ్యవలసినది అని చెప్పి కృష్ణ పరమాత్మ
అర్జునుణ్ణి అడ్డుపెట్టి భగవద్గీత మరిచిపోయాను అన్నవాడికి మళ్ళీ అనుగీతనంతటినీ ఉపదేశం చేశాడు. అలాగే అంపశయ్య మీద పడిపోయి ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు మహాజ్ఞాని, మహానుభావుడు. భీష్ముడు ఎక్కడో అంపశయ్య మీద పడుకుని కృష్ణుని యందు ధ్యానం చేస్తున్నాడు. కృష్ణుడు ధ్యానమునందున్నాడు. తదేకంగా భీష్ముణ్ణి గమనిస్తున్నాడు లోచూపుతో. అంటే మనం లోచూపుతో భగవంతుణ్ణి ఎంత పట్టుకుంటూ ఉంటామో భగవంతుడి లోచూపుతో మనని అంత పట్టుకుంటూ ఉంటాడనడానికి గుర్తు. ధర్మరాజు గారు వచ్చి తెల్లబోయాడు, ఇంత గొప్ప ధ్యానం ఎవరి గురించి చేస్తున్నావు కృష్ణ అని. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, భీష్ముడి గురించి నేను ఆలోచన చేస్తున్నా. మహానుభావుడు అంపశయ్య మీదుండి నన్ను ధ్యానం చేస్తున్నాడు. గంగ యవ్వని తన గర్భమునందతి శ్లాఘాసమేతయై సంభరించే భార్గవుండెవ్వని పరమశిష్యుడుగాగ బడసి గురుత్వమిక్కుడుగనెగడే ఆరాము నెవ్వనితో రాసి 23 దినములకు వాడితరిగే కాశీషు కన్యలు కారణంబుగబోరి యవ్వని కోడిరనేక నృపులు వేదములు 4 ధనుర్వేదమును మహాస్త్రములు చెంది యవ్వనియందు విలిగే అట్టి భీష్ముండు నన్నిప్పుడు ఆత్మతలచుచునికి తద్గతమయ్యనా మనము అధిపా. ఏ మహానుభావుడు గంగాదేవికి కుమారుడుగా వచ్చాడో, ఏ మహానుభావుడు శిష్యుడైన కారణం చేత గురువైన పరశురాముని యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగాయో, ఏ మహానుభావుడితో గురువైన పరశురాముడే 23 రోజులు పోరాటం చేస్తే భీష్ముణ్ణి గెలవలేకపోయాడో, కాశీరాజు యొక్క కుమార్తెల్ని స్వయంవరంలో ఓడించడం కోసం సమస్త రాజుల్ని ఎవడు ఓడించాడో ఈ భూమి మీద, ఎవడు 4 వేదములను ధనుర్వేదాన్ని సమస్త అస్త్ర విద్యలను నేర్చుకున్నాడో అటువంటి మహాత్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. అటువంటి వాడు వెళ్ళిపోతే ఇక చెప్పేవాడు లేడు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకో. నువ్వు వెంటనే బయలుదేరి భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆ భీష్ముడు చెప్పేటటువంటి మంచి మాటలు విను అని పరశురామోపాఖ్యానాన్ని చెప్తూ, భీష్ముడు శరీరాన్ని వదిలిపెట్టేస్తే చంద్రుడు లేని రాత్రిలా అయిపోతుంది, అందుకని తొందరపడి అక్కడికి వెళ్ళు అని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మయే అంపశయ్య మీద పడుకున్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు. వేయేలా సంభవించునే సాయక తల్పమున నుండి చావగ నొల్లన్నా ఇచ్చగాక అను నరుడే యుగమున చూడ వినగ ఎచ్చటనైనన్. బాణపంజరం మీద అంపశయ్య మీద పడుకుని నిత్తురు కారిపోతుంటే నేను అనుకునే వరకు చావను అని బతికినవాడు ఈ లోకంలో ఏ యుగంలోనైనా ఎక్కడైనా ఉన్నాడా భీష్మ నువ్వు తప్ప. అంతటి మహానుభావుడివి. భక్తియు ఆర్జవమును సంయుక్తములయ్యున్న ఎట్టెయుల్లంబున ఆసక్తి నిలుతూ ఇందొకడు వియుక్తంబైనను వసింపనుర్వీనాథ. ఎక్కడ భక్తి రుజుత్వము అంటే మనసులో అనుకున్నది మాత్రమే మాట్లాడి చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు ఉంటాడో అటువంటి వాడి మనసులో నేను ఉంటాను. భీష్మ నీ హృదయమునందు నేనున్నాను. అటువంటి ఆర్జవము కలిగినటువంటి వాడివి కాబట్టి నువ్వు ఈ ధర్మరాజు గారికి సమస్తమైన విషయాలు ఉపదేశం చెయ్యి అన్నాడు. శాంతి పరమం, అనుశాసనిక పరమం. మహానుభావుడు భీష్ముడు చెప్పని విషయం అన్ని గొప్ప విషయాలు చేశాడు. భారతానికి అంత గౌరవం రావడానికి కారణాల్లో ఒకటి భీష్ముడి ప్రసంగమే. అన్ని విశేషాలు మాట్లాడాడు. ఆ మాట్లాడడానికి ముందు భీష్ముడు కృష్ణుడిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. కృష్ణ, నన్ను చెప్పమంటున్నావే, ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుపోయి ఉంటే ఆ బాణ పంజరం మీద పడుకొని ఉన్నాను కదా, ఒళ్ళు కదిపితే నిప్పి కదా, నోట మాట రావట్లేదు, కంఠం పూడుకుపోయింది. ఇప్పుడు నేను ధర్మరాజు గారికి శాస్త్రాలన్నీ బోధ చేయనా? నా వల్ల అవుతుందా? నీ వంటి ప్రాజ్ఞుడు మహానుభావుడు ఉండగా నేను చెప్పాలా? నువ్వే చెప్పవచ్చు కదా కృష్ణ, నేను ఎక్కడ చెప్పగలను అని అడిగాడు. అడిగితే ఒకటి కాదు, ఏకంగా 3 వరాలు ఇచ్చాడు భీష్ముడికి కృష్ణ పరమాత్మ మహాభారతంలో. భక్తి జ్ఞానము ఉన్న వారి పట్ల ఆయన ఎంత ప్రీతి చెంది ఉంటాడు అన్నదానికి ఇదే పరాకాష్ఠ. అందుకే కృష్ణుడు పరిపూర్ణంగా భగవానుడిగానే భారతంలో ప్రవర్తించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.